ప్రకృతికి విరుద్ధంగా చేయకూడదంటావు. విరుద్ధం చేయకూడదు. ఇప్పుడు ఏంటంటే ఈ సైజులు చూడు, ఈ సైజులు అనేవి ఇంకా లోపల ఇంకా మంచి కలర్స్ ఉన్నాయి రండి. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే కొన్ని మెచ్యూర్ అయినా తీసేసి అమ్ముదాం అంటాడు. ఇలాంటివి అమ్మొచ్చు. ఇది రెడీ అయింది చూడండి. అన్న వినిట్రా రెడీ అయిన దానికి పట్టుకోసం ఇది పట్టుకో. ఇప్పుడు నీకేమనిపిస్తుంది అన్న బస్సులన్నా కాయలు లేనివి బాగా వచ్చింది చూడండి, బాగా సైజులు బాగున్నాయి. అంటే నీకు ఇప్పుడు రిజల్ట్ ఏమనిపించింది చెప్పండి. అప్పటికి ఇప్పటికి ఎంత మార్పులు వచ్చినాయి. మనం తెచ్చేటప్పుడు మందు తెచ్చేటప్పుడు మీరు మాట్లాడారుగా, తోట కూడా డెవలప్ లేకపోయా. ఇంకా పూత చూడండి, ఇంకా చూడండి, ఇంకా పూతలు. ఇప్పుడు ఈ పూతలు వస్తాయా? ప్రతిదీ వచ్చేది. ఇగో కాయబట్టాయి, ఇగోనే ఇగో ఇవన్నీ పూతలే కనబడుతుందా మీకు? మరి కాయలు చూడండి చాలా వరకు బెనిఫిట్. అదే అండి భాస్కర్ నాయుడు పొద్దున వీడియో తెచ్చి చూపించింది. ఈ కాయ పోయేది కదా కటింగ్ అన్ని పోయాయి రెడీ. ఆ కలర్ వచ్చిందంటే ఇంకా అమ్మేయటం ఇంకా నువ్వు చూస్తే. కాకపోతే ఈ నెలాఖరికి రెడీ అయిపోయింది ఆల్రెడీ. నేనేది ఇప్పుడు ఆ సైజు కటింగ్ చేస్తే మిగతా ఊరుతాయి కదా. ఇప్పుడు కటింగ్ చేయించేది మేలు కదా. నెలాఖరికి చేయాలి. నెల ఆఖరి పడుతుందా? ఇంకా అన్ని రోజులు పడుతుందా? కొంచెం కలర్ వస్తాయి, ఇంకా వస్తుంది. అది కలర్ ఇంకా వస్తుంది. ఇంకా ఉంటుంది వల్ల చూడండి ఎంత బాగా. ఇప్పుడు టాలెంట్ ఉందంటో లేదంటో? టాలెంట్ లేకపోవడానికి ఇంప్రూవ్ అయింది కదా. ఇంప్రూవ్ అయింది కదా. బాగా పనిచేసినా పని చేయలేదా? అద్భుతమైన రిజల్టా కదా. ఒకప్పటికి ఇప్పుడు ఎంత మార్పు వచ్చింది? ఎక్సలెంట్. అది కావాలన్నమాట రైతు దగ్గర నుంచి. కాయలు చూడండి బా ఎట్టున్నాయి చూడండి. నెంబర్ 1 కాయలు చూడండి. ఫస్ట్ ఏం కనిపించలే. చూడండి అసలు చూడండి మీరు చూడండి. కొంచెం క్రాప్ లేకపోయినా కానీ కింద పైన చేసి చూడండి, మీరు చూడండి, మీకు తెలిసిపోతుందిగా. సైజులు చూడండి, అద్భుతమైన సైజులు చూడండి. ఇది మన ఏరియాలో మనం చేస్తున్నాం, గుర్తుపెట్టుకో. అర్థమైందా బాబు? ఇది కాయ ఊజీ ఉంది చూడు, ఊజీ ఉంది చూడు. నీకు ఊజీ ఉంది. ఊజీ అంటే తెలుసుగా, మనం ఫ్రూట్ ఫ్లై అంటాం మనం. అదే ఆ బాక్స్లు పెట్టుకుంటే అవసరం లేదు. అయ్యేమే 1-2 కాయలు పోయిన ఇబ్బంది లేదు కానీ. సో చూడండి ఓవరాల్గా అంటే ఈ నెలాఖరికి మనోడు ఒక రౌండ్ వేసుకోవచ్చు, ఒక రౌండ్ కటింగ్ చేయొచ్చు. వారంలో కొట్టే కదా, వారంలో వేయచ్చు. బట్ కొంచెం ఇంకొన్ని అయితే ఇక కొంచెం అయితే అంటే సగం పోయినా కానీ సగం ఉంటే 2 రకాలుగా ఉంటాయి. 3 రకాల బ్యాచ్లు కాకుండా మన అన్నగారి ప్లాను, మన ప్లాన్ ఏంటంటే మనం చెట్టుని 2 రకాలు తీసుకుందామండి. ఒక బ్యాచ్ని పంపించేద్దాం, ఒక బ్యాచ్ వెనక తీసుకుందామని. లేకపోతే కోసే వాళ్ళు ఏంటంటే ముందేనా కోసాక మొత్తం ఖరాబ్ అయిపోతాయి. అది మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్గా ఉంది. ఇటు చూడండి, ఇది కొయ్యొచ్చు. ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఇదంతా ఎంత కరెక్ట్ ఉంది చూడండి. ఇది బాగుంది అట్లా ముసుకుంది కదా. కానీ మనం కొన్ని సైజులు కూడా డెవలప్ చేసుకోవాలి ఈ లోపల. అవునా కదా? నీళ్ళు పెడుతున్నారా? నీళ్ళు పెడతలా సరిగా? నీళ్ళు పెడతలా మీరు? ఏమైంది మీకు? నీళ్ళు పెట్టండి. గుంతలు పడుతున్నాయి, గుంతలు పడద్దు. ఇట్లా గుంతలు పడుతున్నాయి ఒక కాయలకి. సంథింగ్ రాంగ్. మీరు ఇచ్చే నీళ్ళు సరిపోవట్లేదు. వాడు శనిగాడు వచ్చాడు. ఇప్పుడు ఇది ఉందా నవీను? ఇది చేయొచ్చు మీరు ఇంకా ఇలాంటి కలర్కి ఒకటి గుర్తు వచ్చేస్తాలే కానీ మొత్తం మళ్ళీ అన్ని పోతాం భయం. అది కలరు మీ మిక్స్లు ఉన్నాయిగా, అన్ని మెచ్యూర్ అయితే ఒకసారి అన్ని కొడితే. అందుకని ఆయన ప్లాన్ చేసేది ఏంటంటే వచ్చి తీసేస్తే బాగుంటుందని ప్లానింగ్ అనమాట. గురుగారు సైజులు చూసారు ఇవన్నీ? చూడండి సైజులు. మన ఏంటంటే ఒకసారి చూడండి, ఇక్కడ చూడండి. భక్తనా ఇది చూడు, భక్తనా చూడండి. ఇలా ఉండాలి క్రాప్. ఇప్పుడు ఆయన మన భాస్కర్ గారు ఏమంటారంటే అవును ఇట్లా అడొక కాయ కింద పడుతుందమ్మా సంథింగ్. అది ఒకసారి ఇటు చేతికి ఊజినేనా? ఇది ఊజీ కొట్టింది. ఫ్రూట్ ఫ్లై ఉంది బాబా నీకు? ఫ్రూట్ ఫ్లై బాగా కొడుతుంది. నాకు డౌట్, మనం అనుకునే ఉన్నాం ఫ్రూట్ ఫ్లై వచ్చుద్దని. ఫ్రూట్ ఫ్లై అంటే ఇది కదా, చిన్నది కందకి తిన్నది. బాగా దెబ్బతింటున్నాయి అబ్బా కాయలు. ఇవి అమ్ముడు పోతాయి, ఇవి కూడా అమ్ముడు పోతాయి అమ్ముకుంటే. ఈ మధ్య పడుతుంది కాయ చూడు, ఒకసారి పగలు కొట్టది. పగలు కలర్ వచ్చింది. ఇప్పుడు ఇది పోద్ది, డ్యామేజ్ అయింది. ఫ్రూట్ ఫ్లై కొట్టింది బాగా. కానీ కాయలు బాగానే అయినాయి, మెచ్యూర్ అయినాయి.
బడి కింద పడే ఇవన్నీ బాగా పోతున్నాయి కాయలు, బాగా పోతున్నాయి కాయలు. ఏం చేస్తాను మీరు? నైట్ మంటలేయట్లేదా? నైట్ మంటలేయట్లేదా? అన్నయ్య ఈ ఊజీ బాగా తగులుతుంది. ప్రతి చెట్టుకి 2-3 కాయల కింద పడుతున్నాయి. ఇవన్నీ ఏం చేస్తున్నారు ఇన్ని కాయలు? ఏమని మీరు పొలంలో ఏం చేస్తున్నారు ఇక్కడ? బాబు ఈ అప్పటిదాకా వెయిట్ చేయదు, వేసేసి పన్ను వాటి బిల్లు అటు ఇటు పిలిచి కొంచెం, ఎందుకు లోపల వేస్ట్ అవుతాయి కాయలు. వాడిని పిలిపించేసాయి అన్నయ్య, వాడిని పిలిపించేసాయి అన్నా. నువ్వు వాడిని పిలిచి మంచి మంచి మెచ్యూర్ అని ఎత్తుకోమని చెప్పండి. ఎవరు రేట్ ఇస్తే వాడిని పిలు, ఒకటనే కాదు ఎవరినైనా సరే మంచి వాళ్ళని పిలు. నేను అనుకోవటం చాలా వరకు తీయచ్చు. ఎన్ని ఊజీలు బాగా కొడుతున్నాయి, వీళ్ళు పట్టుకోవట్లే వీళ్ళు. అదిగో ఊజీ తీయన్ని తీ. చెట్టు కూడా 2 కాయలు వేస్ట్ అవుతున్నాయా? అట్లా కాకూడదు, డబ్బులన్నీ వేస్ట్. చూడండి ఎట్లా కాపు ఉందో, చూడు ఇంత మంచి కాపు ఉంటే ఇంకేందా. పొద్దున బండి లేట్ వచ్చినప్పుడు ఆ తొట్ల లోపల చూసినా, వీడియోలు పెట్టా. ఈ సైజు కాయలు రెడీ, ఇవి వెళ్ళిపోతాయి. కొంచెం సైజు చిన్న ఉన్నా కానీ వెళ్ళిపోతాయి. ఇది ఇన్ని రెడీ అయినాయి. ఎందుకు వచ్చినాయి పగిలేది? ఇప్పుడు పోనీ ఇంకా రేట్ ఏమన్నా మంచి రేట్ వస్తాయని చూసి ఇలాంటి రెడీ అయ్యింది. ఇది రెడీ అయిపోయింది, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కాయల్లో ఈ చెట్లో ఇది పోతారు ఊజీలు. ఏం చేస్తారు మరి వీళ్ళు? నాకు అర్థం కాల. ఇన్ని ఊజీలు కుట్టించినా ఏం చేస్తున్నారు? చెట్టు కట్ట వేస్ట్ అవుతున్నాయి కాయలు. నిన్న ముందు కుట్టారు, నిన్న కుట్టింది తిన్నాళ్ళు ఏం చేస్తున్నారు? అదే కాయల్లాగా వస్తున్నారు జనాలు, కాయల్లాగా జనాలు చేస్తుంటే. దీన్ని కొట్టాల్సినది ఇది. అవి బాక్సులు ఉన్నాయి కదా, అవి దాంట్లో పడవా ఫ్రూట్ ఫ్లై. చూడండి బట్టి ఎంత అద్భుతంగా పడ్డాయి. సైజు బాగా వచ్చింది, బాగున్నాయి సైజు బాగా వచ్చింది చెట్టుకైనా. కానీ మొక్కలు బలంగా లేవుగా, ఇప్పుడు ఈ సంవత్సరం దొరుకుతున్నాయి కాబట్టి ఈసారి లేస్తాయి బాగా. కానీ ఏదైతేనా కానీ బాగా వచ్చినట్టు అన్నయ్య చెప్పుకోవటానికి రావాలి కదా సైజులో, ఇంకా రావాలి. లేదు వాళ్ళని వస్తే ఎన్నో గట్ట 1 టన్ను 2 టన్ను ఎత్తుకొని పోతారు. ఏముందా మంచి మంచి ఇవన్నీ ఆల్రెడీ మెచ్యూర్ అని కాలి రేట్ అయింది కాబట్టి. ఇగో చూడండి బరువు ఎట్టున్నాయి చూడు, కూడా వస్తాయి. అవును ఏమయ్యా కాయలు చాలా బొక్కలు పడి ఉన్నాయి. ఏం చేస్తారు మీరు? ఇప్పుడు చూసిపోయాలకి 2-3 నెలలు టైం పడుతుంది కాబట్టి ఎద్దలేక వాళ్ళు. కాయలు బాగున్నాయి అన్నయ్య, చిన్న చెట్టుకైనా సైజులు ఎంత బాగా వచ్చినాయి. సైజు బాగా వచ్చింది అంటే మందులు మనం తెచ్చిన పని చేసినవి బాగానే అద్భుతంగా పని చేసినట్లు లెక్క. కేవలము ఎక్కువ గార లేకుండా, రోగం కూడా లేకుండా, పెద్ద రోగాలు కూడా లేకుండా. చూడండి ఒక చెట్టుకు కూడా, చెట్టు తక్కువ ఉన్నా కానీ ఎక్కువ కాయలు పడ్డాయి చూడండి. కానీ దీనికి ఏమో ఇంతవరకు చూడండి సైజులు ఎట్టు వచ్చినాయి చూడండి కింద. వీళ్ళు ఈసారి ఏం కట్టేయడం లేవులే. చూడు ఆ కాయలు ఒకటి ఎంతలా వచ్చినాయి చూడండి. ఇప్పుడు ఈ ఫస్ట్ బ్యాచ్ వెళ్ళిపోతే సెకండ్ బ్యాచ్ కల్లా మీరు అన్నట్లు కొంచెం సైజ్ ఇంప్రూవ్మెంట్ అయింది. వాళ్ళన్నీ కూడా కట్ చేసి తీసుకెళ్తారు, అట్లేం చూడరు వాళ్ళు. అది కలర్ కదా, కలర్ 10 నిమిషాలు తెప్పించచ్చు, అదేం కలర్ పెద్ద ప్రాబ్లం కాదు. కలర్ కూడా కొట్టచ్చు కదా. ఇలా ప్రకృతి అంతా మన చేతుల్లో తెప్పించుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు కలర్ కొట్టే చిన్నకాయ కూడా అట్లా కొడితే ప్రాబ్లమ్ కొట్లా. ఒకవేళ 2 కాయలు తీసినా కానీ కలర్లో తీసిన నుంచి వచ్చేస్తాయి, అదేం ప్రాబ్లం లేదు. అందుకనే మనం కలర్ కొడితే కలర్ అయిద్దని చెప్పి కొట్టలేదు. మామూలుగా అయితే ఇది 1 ఇయర్ చెట్టు నెట్లుంది కదా, పాత చెట్టు అంటే పెరగలే చెట్లు పెరగలే. అక్కడ బాగా పెరిగినాయి, అటుపక్కన బాగున్నాయి. అటుపక్కన ఇది ఎందుకు పెరగలే? మిట్టకు నీళ్లు పడక అట్లా పెంచి బలాలు పెట్టలేదు. ఇప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉంటేనే మంచి పిల్లలు పుట్టేది. ఇప్పుడు ఆ డౌన్ కి దీనికి ఇది వాటర్ ఏమన్నా ప్రాబ్లమా? ఫర్టిగేషన్ అయ్యా, ఫుడ్ సరిగా అందలేదు వీటికి. దాంట్లో యూనిఫామ్ గా అందాలి. యూనిఫామ్ ఇక్కడ ఏంటంటే వాటర్ అనేది తొందరగా వెళ్ళిపోతా ఉంటుంది రన్. ఇక్కడ నుంచి స్లోప్ కాబట్టి వాటర్ అనేది ఫాస్ట్ కిందకి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోద్ది, ఏడుండదు వాటర్ ఎక్కువసేపు. డబల్ వేస్తే అయిపోయి కదా, వేయాలి. అలా సిస్టమ్ చాలా ఉంది చేయాల్సింది మన వాళ్ళు. ఇప్పుడు మనం మధ్యలో వచ్చాంగా, మనం స్టార్టింగ్ వచ్చాంగా, వేసేయచ్చు. బాగుంది కదా.
చాలా బాగా వచ్చినాయి కదండి. అటుగా ఉన్నాయిరా, సూపర్ ఉన్నాయి. అప్పుడు అంతే డెవలప్ లేకపోతే ఇంట్లో ఇప్పుడు ఈ మందులు బాగా ఫుల్గా పెట్టేళ్ళకి ఇప్పుడు ఈ బాక్స్కు సార్ ఇది అప్పుడు దీనికి బిస్కెట్లు మార్చి దీంట్లో ఎక్కువ వచ్చి పడతాయి కదా అన్న. ఎన్ని చేయడానికి టైం లేదు ఇప్పుడు, అవన్నీ చేయడానికి టైం లేదు ఇప్పుడు. అదేం చెప్పు బాగా అయినాయి, కాయలు బాగానే అయినాయి, అదేం ప్రాబ్లం లేదు. నీళ్ళు సరిపోవట్లేదబ్బా. ఇప్పుడు ఇచ్చినారా మందు? ఇప్పుడు తేమ రా చూడి ఎక్కడున్నాయి తేమ? దీనికి పడింది కానీ దానికి లేదు. అదేమైంది డిప్పరు బాగా వీడియోలు తీసి ఆయనకి పెట్టాయా? బాగా కాయలు ఎట్టున్నాయి ఏంటి మొత్తం నువ్వు అన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఆయనకి, భాస్కర్ అన్నకి. పొద్దున కొన్ని తీసి పెట్టినా. ఫోటోలు తీయటం కూడా రాకపోతే ఎట్టుంటుంది? మీరు ఫోటోలు తీయలేరా, వీడియోలు తీయలేరా? రైతులు అన్ని చేయాలి, అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఇవన్నీ చూడు బాగానే ఉంది, సెట్ అయింది కొంచెం వెనక అయింది. దీనికి అంత బాగా ఏమన్నా వేయాల డబల్ చూపురా, నాట్ బ్యాడ్. ఇది కొంచెం ఏమన్నా గడ్డి ముందు ఎందుకు చెట్టు కొడతారో తెలియదు, ఎందుకు కాయలకు కొడతారో తెలియదు. ఈ గడ్డి ఉన్నాయేం కదా, ఇదేం ప్రాబ్లం లేదు. ఈ మిట్టకు దీనికి డెవలప్ కావాలంటే దానికి నీళ్ళే ప్రాబ్లమే. నీళ్ళు వాటరే డ్రిప్పులు సరే వీళ్ళు ఎవరు పట్టుకోరు. ఈ అబ్బాయి ఒక్కడేం చేస్తాడు, ఒకడన్నీ చేయలేడు. ఇతనికి నాలెడ్జ్ ఎంత ఉంది, కొత్త ఇతను కూడా. ఇది డౌన్లో ఉంది కాబట్టి ఈ చెట్టుకు దానికి తేడా దొరరా. డిప్పర్ ఏమైంది ఇది ఇదే కథ. దీని ఇన్సర్వేషన్ ఏమంత ఇదిలే కానీ చేద్దాంలే కానీ వాళ్ళు కేర్ తీసుకోవట్లేదు. అతను కేర్ తీసుకొని అన్ని చేయాలి మన సొంత దానిలాగా. చివరిగా నీ కొత్త కాయలు వచ్చినాయిగా నాడు డిప్పర్లు చూసుకోవాలి. కలిపింది పంది తిరిగిందే లేకుంటే చూడు అన్ని ఫ్రూట్ ఫ్లై. ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా వద్దా నువ్వు? ఆ మాత్రం ఆయనకి ఫ్రూట్ ఫ్లై కొడుతున్నానా అని. కాదరా నేను సాయంకాలం కుట్టారా? మళ్ళీ అంతకుముందు రోజు మళ్ళీ తర్వాత ఏ మందు కుట్టారు? అది నీళ్ళు పెట్టండి అమ్మా, నీళ్ళు బాగా పెట్టాలి, నీళ్ళు కావాలి. చూడు కాయలు చూడన్నా, కాయలు ఎట్ట పడుతున్నాయి బరచనా, కాయలు ఎట్ట పడుతాను. ఊరిన దానివల్ల మనం డబ్బు చేసుకోవాలి, టైంపాస్ కాదు. చూడండి ఎట్టపడ్డాయి ఊజీలు, చూడు ఎట్టపడ్డాయి. ఫస్ట్ లో నేను టమాటో తెచ్చినప్పుడు తెప్పించి పెట్టిండేటివి. పెట్టాలి, ఎలాంటివి పెట్టాలి. దానికి బిస్కెట్లు మార్చాలి, వర్షాల్లో ఇది అయిపోయింది. అవునవును. దానికి ఏం లేరా, చిన్నపుల్లి పోయి లేట్ లేకుండా ఇవన్నీ బాక్సులన్నీ అది అది చూడు కాయలు మంచి కాయలు బాగొట్టుతున్నారు. చూడు ఇది బాగొట్టారు ఏంటో నాకు అర్థం. ఇది ఏంటి ఊజినా? ఇది ఊజి కొట్టేటైంది. లైట్ అయితే లేదు కదా. అబ్బాయి మెయిన్ ఇది ఇట్లా కావటానికి కారణం కేన్ పనిచేసేవాళ్లే. ఫెయిల్యూర్ కారణం వీళ్ళే. కేర్ తీసుకోలేకపోవటం మెయిన్ తప్పు వీళ్ళదే. అంతే అంటవా? మాకంటే 5 మాటలు కొట్టినాడు. మన నిన్న మందు కొట్టినా కాదు సార్. ఇవి మన నాణాల కిందట అవి 12 వేస్తాను మళ్ళీ సార్. నిన్న అవన్నీ ఏరేసిన మొత్తం. కాదన్నయ్య నువ్వు కిందకి తీసే ఉంచకూడదు. అయ్యే చూడు రోగం వస్తుంది మళ్ళీ. అక్కడ అవన్నీ నిన్న ఎత్తేసిన సంచి ఉంచకూడదు. ఇక్కడ రేపు పడుచిన బేరగాడు వచ్చి అన్ని 35 రూపాయలు తీసుకుంటాడు బిస్కెట్. ఎన్ని బాక్స్ ఇన్ని ఊజులు ఎందుకు? ప్రతి కాయ చెట్టుకి 2-3 కాయలు పడతాయి. ఎందుకు పడుతున్నాయి? 3 రోజులు ఏం సార్ ప్రతి చెట్టు దగ్గర కనబడుతున్నాయి మాకు. నేను అబద్ధం చెప్తున్నా? ప్రతి చెట్టు ఎందుకు ఏరలేరా మీరు? ఏరుతానా? ఆ సేన అయిపోయింది. 2-3 ఇద్దరు పిలిచి నువ్వు ఏరిపోయి కాదు. మీరు చిన్న ప్రాబ్లమ్స్ రెక్టిఫై. ఇప్పుడు తినే మీరు ఓనర్ అనేవాళ్ళు తినే టైం, డబ్బులు తినే టైం. ఈ టైంలో కళ్ళు మూసుకుంటే మీరు 24 గంటలు కన్నపడితే అది ఎప్పుడు డబ్బులు వచ్చినప్పుడు అనుకోవాలన్నమాట. ఇప్పుడు కాదు. ఇప్పుడు నువ్వు ఎంత ఆర్డర్ చేస్తావో అది పట్టుకోరు ఎవరు. డబ్బులు వచ్చినప్పుడు గెలిచినట్లు లెక్క అంటారు అంతే. కానీ